అందరికీ నమస్కారం. సో ఇవాళ మీ అందరికీ తెలిసిందే, ఆ మధ్యకాలంలో నేను భగవద్గీతని ఎవ్రీడే 2-3 శ్లోకాలు చెప్పాను. తర్వాత కొంచెం బిజీ వల్ల నేను అవన్నీ చెప్పలేకపోయాను. సో ఇవాళ మీ అందరికి కూడా కర్ణుడి యొక్క వీరగాథని, అలాగే కర్ణుడు యుద్ధరంగంలో కర్ణునితో ఏం జరిగిందని చెప్పేసి మీ అందరికీ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ అందరికీ తెలిసిందే, కర్ణుడు 16వ రోజు 16th డే రోజు ఎప్పుడైతే యుద్ధరంగంలో ఉన్నాడో, అతను భీకరంగా యుద్ధం చేస్తున్నప్పుడు ఎదురుగా ధర్మరాజు రావడం జరుగుతుంది. సో ధర్మరాజు రాగానే ధర్మరాజుని ఆల్మోస్ట్ చంపేంత పని చేస్తాడు కర్ణుడు. అలాగే నకుల సహోదరులను కూడా చంపేంత పని చేస్తాడు. అయితే ఇక ధర్మరాజు ఇక తప్పించుకొని బయటికి వెళ్ళేటప్పుడు కర్ణుడు ఒక జుగుత్సాకరంగా, లేకపోతే ఒక ఏమంటారు హేళన చేసే విధంగా ధర్మరాజుని ఏమంటారంటే, ఓ ధర్మరాజా, నీకు ఒకవేళ యుద్ధరంగంలో భయం ఉంటే వెళ్ళి గుడారంలో దాసుకో, లేదు యుద్ధరంగంలో ఉండాలనుకుంటే మాత్రం ఆ కృష్ణార్జున రథం ఉంటుంది కదా, ఆ రథం వెనుక దాసుకోపోయేసి అని చెప్పేసి హేళనగా మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఆయన చంపుదాం అనుకున్నా కూడా కర్ణుడు అక్కడ పాండవుల తల్లినటువంటి కుంతిదేవికి మాట ఇస్తాడు, నేను చంపా అని చెప్పేసి. అలా మమ్మీ మాట తీసుకుంటుంది. సో మొత్తం మీద ఈ ధర్మరాజు నకుల సహదేవులు ఏం చేస్తారంటే, ఒక భారమైనటువంటి అవమానంతో వాళ్ళ గుడారాలకు వెళ్ళిపోయేసి ఆ కుచ్చుకున్న బాణాలను తీస్తున్నప్పుడు ఈ కృష్ణార్జునులు, అది అప్పటికి మట్ట మధ్యాహ్నం ఉంటుంది, కృష్ణార్జునులు ఆల్రెడీ కర్ణుడి యొక్క కోపాన్ని చూస్తూ ఉంటారు, కర్ణుడి యొక్క ఆవేశాన్ని చూస్తారు. మండే ఎండలో ఆ ఎండ కంటే కూడా సూర్యుడి కంటే కూడా పవర్ఫుల్గా కర్ణుడు కనబడుతున్నప్పుడు కృష్ణుడు అంటాడు, ఈ సమయంలో మనం కర్ణుడి ముందుకు వెళ్తే మాత్రం చాలా కష్టం ఉంటుంది, మనం ఓడిపోయే ఛాన్స్ చాలా ఉంటుందని చెప్పేసి కృష్ణుడు అనడంతో అర్జునుడు కూడా బతుకుంటే మనము ఇంకేమన్నా చేయొచ్చు, ఫస్ట్ అయితే మనం వెనక్కి వెళ్దామని చెప్పేసి ఆ వెనక్కి గుడారంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ధర్మరాజు సంతోషంగా కర్ణుడిని చంపొచ్చినావా, ఎందుకంటే ఆల్రెడీ ఇన్సల్ట్ ఫీల్ అయ్యండి ఇక్కడ కర్ణుడితో. సో ఏమనుకుంటారంటే, కర్ణుడిని చంపినావా అన్నప్పుడు అర్జునుడు మామూలుగా ఏమంటారంటే, నేను ఇంకా చంపలేదు అంటాడు. ధర్మరాజు కోపంతో నీ చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చేసేయి, ఆ కృష్ణుడిపై చంపేస్తా అంటాడు. అన్నప్పుడు అర్జునుడికి కోపం వచ్చేస్తుంది, నా గాంధీవాన్ని ఎవరైనా వేరే వాళ్ళకి ఇవ్వమంటే వాళ్ళని చంపేస్తా అని చెప్పేసి కత్తి తీసి ధర్మరాజు మీదకి వెళ్తాడు. ధర్మరాజు ఈయన మీదకి వస్తాడు. కృష్ణుడు షాక్ అవుతాడు, అరే ఇదేంది భయ్, మీరు ఎవరిని చంపుతామనుకుంటారు, కౌరవుల పట్ల కొట్లాడుతున్నారు, కర్ణుని చంపాలి, మీలో మీరు కొట్లాడుకుంటే ఎట్లా అని చెప్పేసి ఇద్దరికి సంజాయిస్తాడు. సంజాయించినప్పుడు అప్పుడు ధర్మరాజు బాధపడతాడు, నేను ఒకవేళ మాయాజూదం ఆడకుండా నా యొక్క రాజ్యాన్ని అలాగే భార్యని దావుపైన పెట్టకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని చెప్పేసి బాధపడినప్పుడు మొత్తం మీద ఏదో ఒకటి అయిపోయేసి సాయంత్రం అవుతున్న టైంలో కృష్ణుడు ఏమంటాడంటే, ఇప్పుడు అర్జునుడికి ఏంటంటే మోటివేషన్ లేదు, ఆయన మొత్తం డౌన్ అయిపోయాడు. ఆ కర్ణుడిని ఆ మధ్యాహ్న టైంలో అంత భీకరంగా చూసి ఈయన కూడా డౌన్ అయిపోయాడు. ఇప్పుడు కృష్ణుడు అదే చెప్తారు, కృష్ణుడు లేకపోతే మహాభారతంలో పాండవులు గెలిచేవారు కాదు, కృష్ణపక్షం గెలిచింది. సో ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తాడంటే మోటివేట్ చేయాలి అర్జున్ని. ఎట్లా మోటివేట్ చేస్తాడు, ఓ అర్జున, ఓ పార్థా, నువ్వు ఒక్కసారి ఆలోచించు, కర్ణుడు నిన్ను ఎన్నిసార్లు నీతో అవమానకరంగా మాట్లాడిండు, ద్రౌపది దేవి అయినటువంటి నీ భార్య వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు పోయి 6వ భర్తను వెతుక్కో అన్నాడు, ఎన్నిసార్లు కురు సభలలో నిన్ను హీనంగా మాట్లాడినాడు, మీ తల్లిని అవమానించిండు, అటువంటి కర్ణుని చంపాల్సినటువంటి ఆవశ్యకం ఇప్పుడు ఎట్లయినా ఉంది. ఇవన్నీ వదిలేస్తే నీ కడుపులో పుట్టినటువంటి కొడుకైనటువంటి మన అభిమన్యుని చక్రవ్యూహంలో వెళ్ళినప్పుడు అభిమన్యుని చంపినాడు. సో ఇవన్నీ నువ్వు మైండ్లో పెట్టుకో, అటువంటి కర్ణుని నువ్వు చంపాలి ఇప్పుడు అని చెప్పేసి. అంతెందుకు లాస్ట్ చెప్తానమాట, నేనంటే నీకు ఎంత ప్రేమ, నేనే ఒకసారి కాంప్రమైజింగ్కి వెళ్ళినాను, మీ మధ్య సయోధ్య కుదురుదామని వెళ్తే నన్నే పట్టుకుందామని ట్రై చేసిన కర్ణుడు అనగానే ఈయనకు చాలా మోటివేషన్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, నడుము బావా వెళ్ళి మనం ఇప్పుడు ఖచ్చితంగా కర్ణుడిని చంపుదామంటాడు. సో అంత లోపల వీళ్ళు బయలుదేరే టైంకి ఈయన ఫుల్ బిజీగా ఉంటాడు యుద్ధంలో కర్ణుడు. కానీ సడన్గా ఏమవుతుందంటే అయిన ముంగట్నే ఆయన కొడుకు చనిపోతాడు. ఈ పాండవ కుమారులు కర్ణుడి కుమారుని చంపేస్తారు. అలాగే కురు కుమారులైనటువంటి 20 మంది చచ్చిపోతారు, కౌరవులకు 20 మంది చనిపోతారు. ఇవన్నీ ఆయన ముంగటే జరుగుతూ ఉంటాయి. షాక్ అయిపోతూ ఉంటాడు, ఎట్లా 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 అని. సడన్గా ఆ యుద్ధంలో
అతి భీకరమైనటువంటి ఒక సంఘటన జరుగుతుంది. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఆ భీకరమైనటువంటి సంఘటన ఏంటంటే భీముడు దుశ్శాసనుడిని చంపే విధానం చూసి కర్ణుడు, ఇటు దుర్యోధనుడు, యుద్ధరంగం అందరూ కూడా షాక్ అయిపోతారు. అతన్ని తన్ని తొక్కి ఆయన ఏమంటారు వక్షోజాల పైన కూర్చొని వక్షోజాలని చింపి ఆ రక్తాన్ని తీసుకొని తాగుకుంటా, నేను చిన్నప్పుడు తాగిన పాల కంటే, అంతఃపురంలో తాగినటువంటి పాదరసాల కంటే కూడా ఈ రక్తం చాలా అంటే చాలా తాగడానికి మంచిగా అనిపిస్తుంది, నాకు టేస్టీగా ఉందని చెప్పేసి ఆ రక్తాన్ని తీసుకొని అతి భయంకరంగా ఒంటికి రాసుకుంటూ, కురులకు రాసుకుంటూ, నువ్వా మా ద్రౌపదిని నిన్ను మాట్లాడినావని చెప్పేసి ఆ భయంకరమైన సన్నివేశాన్ని చూసి అందరు డౌన్ అయిపోతాడు. అంతెందుకు, యుద్ధం చేయాల్సినటువంటి మన దుర్యోధనుడు, కర్ణుడు కూడా యుద్ధాన్ని స్టాప్ చేసి భీముడిని చూస్తూ ఉంటారు. అంతకంటే ముందే యాక్చువల్గా భీముడే కర్ణుని చంపాలి. ఒక బలమైన బల్లాన్ని కర్ణునికి కొట్టినప్పుడు ఆ బల్లము అతని బాడీలోంచి వెళ్ళిపోయినప్పుడు బేవస్ అయిపోతాడు కర్ణుడు. బేవస్ అయినప్పుడు వెంటనే వెళ్ళి ఆ నాలుక తీసి కోస్తామనుకుంటాడు, కర్ణుడిది కోసి చంపేద్దామనుకుంటాడు భీముడు. అప్పుడే ఈ కర్ణుడి యొక్క రథసారథి శైలుడు ఉంటాడు, మామమ్మ సతులు అందరూ కూడా. ఆయన ఏమంటాడంటే, ఓ కర్ణ, నువ్వు ఇప్పుడు చంపినావు అనుకో కర్ణుడిని, ఆల్రెడీ నీ తమ్ముడు అర్జునుడు ఆడ ఏమని ప్రతిజ్ఞ చేసిండు, కర్ణుడిని ఖచ్చితంగా చంపుతా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసిండు. మరి ఇప్పుడు నువ్వు చంపేస్తే మీ తమ్ముడి ప్రతిజ్ఞ ఏం కావాలి అనగానే, అరే మామ భలే గుర్తు చేసినావు, నాకు చాలా అంటే చాలా గుర్తు చేసినావు ఇది అని చెప్పేసి కర్ణుడిని వదిలేసి వెళ్ళిపోతాడు. సో మొత్తం మీద ఇక్కడ ఇద్దరు ఫేస్ టు ఫేస్ అవుతారు, కర్ణుడు ఇంకా అర్జునుడు. సో ఇప్పుడు ఈయనకి మంచి అవకాశం వచ్చింది కర్ణుడికి చంపాలని చెప్పేసి, ఎవరిని? అర్జునుడికి మంచి అవకాశం వచ్చింది కర్ణుడిని చంపడానికి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఒక బాణాన్ని కర్ణుడు తీసి పెడతాడు. అదేంటంటే ఈయన కాండవ బాణ దహనం జరిగినప్పుడు, ఇది 10th క్లాస్లో కూడా ఉంటుంది, కాండవ వాహన దహనం జరిగినప్పుడు ఇది ప్రయలాగ్నివోలే దశలిల్లను గప్పగా విస్ములింగముల్ వదలక వాయుసారథి ఇమ్మహోగ్ర సలిలంబు అని చెప్పేసి ఒక పక్షులు ఆ కాండవ వాహన దహనంలో చనిపోయేటప్పుడు ఆ పక్షుల యొక్క బాధని వివరిస్తూ ఒక పోయం ఉంటుంది. సో ఈ కాండవ దహనంలో ఒక సర్పం ఉంటుంది, అజాత సైన్యుడు అనే సర్పము బాణంగా మారి కర్ణుడు నిద్రపోతున్నాడు అన్నమాట. ఎట్లయినా ఈ బాణము అర్జునుడిని చంపడానికి ఉపయోగించని చెప్పేసి. సో ఈ బాణాన్ని ఏం చేస్తారంటే మంచిగా కర్ణుడు దిగేసి ఈ బాణాన్ని కొడతాడు. ఏనికి పోతే కింద శైలుడు రథసారథి, అయ్యా బాబు నువ్వు రాంగ్ గురి పెట్టినావు అంటాడు. ఆహా, నా గురి నేను తప్పంటావా అని చెప్పి గురి మార్చకుండా కంఠానికి గురి పెట్టేసి కొడతాడు. కొట్టినప్పుడు మరి అర్జునుడు రథసారథి ఎవరు? ఇప్పుడు ఈయన వేసిన బాణం పైన ఆయన రథసారథి అయినటువంటి శైలుడికి అంత అవగాహన ఉన్నప్పుడు అర్జునుడు రథసారథి ఎవరు? ద గ్రేట్ లార్డ్ కృష్ణ. ఈయన ఏం చేస్తాడు, ఆ యొక్క సర్ప బాణాన్ని చూసి ఆయన రథాన్ని 5 అంగుళాలు కిందకి దించుతాడు, అర్జునుడున్న రథాన్ని. అప్పుడు ఆ యొక్క బాణం ఏమవుతుందంటే కంఠానికి తలిగిపోయేసి కిరీటానికి తలిగి వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంటుంటే అర్జునుడు మొత్తం మీద ఆ 20-30 బాణాలు వేసేసి ఆ సర్ప బాణాన్ని ఎదుర్కొంటాడు. అయితే ఇందులో అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే అర్జునుడిని సవ్యసాచి అంటారు. ఎందుకంటారంటే సవ్యసాచి, ఇది శ్రీరాముడికి కూడా దక్కనటువంటి ఒక అవకాశం అర్జునుడు జరిగింది. అందుకోసమే ద్రోణాచార్యుడి యొక్క ప్రియ శిష్యుడు అర్జునుడు అయ్యిండు. ఎందుకంటే ఈయన విలువిద్యలో చాలా అంటే చాలా నేర్పరి అర్జునుడు. దట్ ఈస్ వై టుడే ఇన్ స్పోర్ట్స్ వీఆర్ గివింగ్ అర్జున అవార్డ్ టు ద స్పోర్ట్స్మెన్స్. ఎందుకంటే రాముడు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే గాంధీవాని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఇలా బాణం తీసి ఇలా బాణం కొడతారు రైట్ హ్యాండ్తో. కానీ ఇక్కడ అర్జునుడికి ఏంటంటే ఆయన బాణం రైట్ హ్యాండ్తో దిగలుగుతాడు, లెఫ్ట్ హ్యాండ్తో కూడా దిగలుగుతాడు బాణం. ఆయన లెఫ్ట్ హ్యాండ్తో బాణం వేయగలుగుతాడు, రైట్ హ్యాండ్తో కూడా బాణం వేయగలుగుతాడు. అంటే సవ్యసాచి రెండో హ్యాండ్ని కూడా చాలా పవర్ఫుల్గా యూజ్ చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది అర్జునుడు మాత్రమే. అటువంటి ఒక యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి అర్జునుడు. సో ఇప్పుడు ఏమైంది, మొత్తం మీద బాణాలు వేసుకుంటూ ఉంటారు. ఈయనకి కొన్ని బాణాల యొక్క మంత్రాలు గుర్తురావు కర్ణుడికి, ఆయనకున్నటువంటి పరశురాముడి శాపం వల్ల. సో మొత్తం మీద ముందుకు వెళ్తుంటుంటే ఆయనకి బ్రాహ్మణుడి శాపం ఉంది, ఒకటి భూదేవి శాపం. సడన్గా ఆయన యొక్క రథం ఏమవుతుందంటే భూమిలో కుంగిపోతుంది. సో భూమిలో కుంగిపోయినప్పుడు ఈయన ఏం చేయాలి, ఇప్పుడు
రథం కుంగిపోయింది, రథం పైన ఉంటే కొట్లాడలేడు అర్జునుడితోని. సో రథం దిగి రథాన్ని లేపుతూ ఉంటుంటాడు. రథాన్ని లేపుతూ ఉంటుంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, అర్జున బాణాన్ని విసిరనగానే మన పాపం ఈయన ఎంత బలవంతుడు అంటే ఈయన 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 ఎంత బలవంతుడు అంటే అర్జునుడు ఆ రథాన్ని లేపుతుంటుంటే అంట భూమాత మొత్తం ఒక 6 అంగుళాలు పైకి లేచింది, కానీ రథం మాత్రం పైకి లేవలేదంట. అప్పుడు అంటాడంట, అధర్మం తప్పకండి కృష్ణార్జున, నేనిక్కడ రథం కింద ఉన్నాను, మీరు నా పైన ఎట్లా బాణం వేస్తారు, ధర్మం తెలియదా మీకు అన్నప్పుడు కృష్ణుడు అంటాడంట, ఓ కర్ణ, ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావా, ధర్మం గురించి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా, అర్జునుడిని కించపరిచి మాట్లాడినప్పుడు ఎక్కడ పోయింది నీ ధర్మం, కురుసభల ద్రౌపది వస్త్రాభరణ జరిగినప్పుడు ఎక్కడ పోయింది నీ ధర్మం, ఇన్నిసార్లు ధర్మం తప్పినావు కదా, మరి ఇప్పుడు ధర్మం గురించి ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి కృష్ణుడు అంటాడనమాట అర్జున్తో, ఓ అర్జున, అది లేచేది కాదు పీకేది కాదు భూమిలో నుంచి, ఆ రథం లేవదు, ఆయన శాపగ్రస్తుడు, భూమాత శాపం ఉంది ఆయనకి, ఆ రథం రాదు పైకి, నువ్వు బాణాన్ని విసురు, ఇదే ధర్మం అని చెప్పి చెప్తున్నమాట అనేది చెప్తాడు. బాబు, ఆ కురుసభలో ద్రౌపది వస్త్రాభరణ జరుగుతున్నప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధర్మం తప్పిన వాళ్ళే, ధర్మం తప్పిన వాళ్ళే. కాబట్టి నువ్వు వదులు బాణం అనగానే మన అర్జునుడు అత్యంత కోపంతో కర్ణుడి పైన బాణం వదిలినప్పుడు ఆయన తల తెగి కింద పడిపోతుంది. అయితే అంత అయ్యేటప్పుడు కూడా పైనుంచి ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు అందరూ కూడా ఆశీర్వదిస్తారు అర్జునుడిని, ఎలాగైనా సరే కర్ణుని అలా చంపేయాలని చెప్పేసి, అంటే ధర్మం సైడ్ అందరి నుంచి ఉంటారు. సో మొత్తం మీద కర్ణుడు చనిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మహాభారతంలో వాళ్ళు వీక్ అయిపోతారు కౌరవులు. తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ శైలుడు ఒక ఎంటీ చారియట్ అంటే ఎంటీ రథంతో దుర్యోధనకి వెళ్ళినప్పుడు ఆ దుర్యోధనుడు అడుగుతాడు అనమాట, కర్ణుడు ఏడి అని చెప్పి. అప్పుడు శైలుడు అంటాడు, ఆహా ఓహో, ఆ యుద్ధం చూడదగినది, కర్ణుడు ఎంత భీకరంగా కొట్లాడిండు, అదే కొట్లాట అర్జునుడు కొట్లాడిండు, ఎంతకైనా కూడా ఆ అర్జునుడి యొక్క రథసారథి శ్రీకృష్ణుడు కాబట్టే అతను గెలవడం జరిగింది. సో మొత్తం మీద కర్ణుడు చనిపోయాడు అని చెప్పేసి అన్నప్పుడు ఇక దుర్యోధనునికి అత్యంత బాధ వేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే ఆయన్నే యుద్ధరంగంలో దిగి ఆ తర్వాత ఏం జరిగిందనేది దుర్యోధని పాత్ర చెప్పినప్పుడు నేను చెప్తాను. సో ఈ ఎంటైర్ దీంట్లో కర్ణుడు అనేది మహాయోధుడే. ఎందుకంటే వెలుగునిచ్చే సూర్యుడు వదిలేసిండు, మోసే భూమాత శాపం ఉంది, తల్లికి మాటిచ్చిండు కొడుకులను పాండవులను చంపా అని చెప్పేసి, మంత్రాలను మర్చిపోయిండు పరశురాముడి శాపం వల్ల. ఇన్ని శాపాల వల్ల అంటే ఆయన అనుకున్నాట మనసులో లాస్ట్లా, ఎందుకంటే అతనికి అత్యంత సూతపుత్రుడైన కర్ణుని రాజు చేసిన దుర్యోధనుడు. వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఏం చెప్పిందంటే, ఇవన్నీ శాపగ్రస్తులైన కాబట్టి నేను యుద్ధంలో నేను గెలుపుని ఇవ్వలేకపోతున్నా మిత్రమా అని చెప్పేసి తన తుది శ్వాసని విడవడం జరిగింది. సో మొత్తం మీద ఇక్కడ కర్ణుడు అనేటిది హీరోనా జీరోనా అని మనము జడ్జ్ చేసేదానికంటే కూడా ఇక్కడ ఎవరి పాత్రని వాళ్ళు, ఇప్పుడు కర్ణుడేమో స్నేహితుడికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. అలాగే అర్జునుడు తన భార్యకి అలాగే తన అన్నదమ్ములకి జరిగినటువంటి అన్యాయం అధర్మాన్ని జయించడానికి అతను ప్రయత్నించిండు. ఈ మొత్తం సీన్లో మా కృష్ణ మహారాజ్ ఇతనే మహాభారతాన్ని నడిపించినాడు. ఆ రోజు ఒకవేళ అర్జునుడికి మోటివేషన్ చేయకుండా కర్ణుడు నిజంగానే పాపం ఆయన రథం కింద పడింది, రథం లేపుతుండు, ఆగు అర్జున అన్న. కృష్ణుడు ఆ రోజు ఏది చేసినా కూడా మహాభారతం ఇంకోలాగా ఉండేది. ఎందుకంటే ఆయన ధర్మం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, భగవంతుడు కాబట్టి ఇవాళ మహాభారతం అంత నీట్గా జరిగింది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అందరం కూడా అందరం కూడా భగవద్గీత అనే పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోండి. చాలామందికి అపోహలు ఉంటాయి, భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే కొట్లాటలు అవుతాయి, భగవద్గీత ఇంట్లో ఉండకూడదు, అదొక యుద్ధానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం అని చెప్పేసి చిన్నప్పుడు నాకు కూడా చాలామంది చెప్పారు. కానీ నేను గత 10 సంవత్సరాల నుంచి భగవద్గీతని హోల్డ్ చేస్తున్నాను. భగవద్గీత అనేది మన హోలీ బుక్, అది హిందువుల ఒక పవిత్ర గ్రంథం. అది
అందరం కూడా భగవద్గీత చదవాలి. వీలవుతే మీ పిల్లలందరినీ కూడా భగవద్గీత క్లాసెస్లో ఇవ్వండి. వేస్తే మన సనాతన ధర్మం గురించి వాళ్ళకి కొంచెమైనా తెలుస్తుంది. అలాగే చిన్నప్పుడే పిల్లలకి అందరికీ కూడా హనుమాన్ చాలీసా నేర్పించండి. ఇప్పుడు వచ్చేది శ్రీరామనవమి రోజు రోడ్లపైనకి వెళ్ళి జై శ్రీరామ్ అనే బదులు అదే రోడ్డు పైనకి వెళ్ళి హనుమాన్ చాలీసా చదవమని చెప్పేసి చెప్పండి. ఇది కర్ణుడి యొక్క యుద్ధరంగంలో ఉన్నటువంటి హిస్టరీ మాత్రమే. ఇది అంటే యుద్ధరంగంలో ఎలా చనిపోయింది మాత్రమే చెప్పాను. ఇక కర్ణుడి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి, చాలాసార్లు చెప్పొచ్చు. నెక్స్ట్ మహాభారతంలోని ఇంకొక సన్నివేశం యొక్క తాత్పర్యాన్ని అలాగే అర్థాన్ని క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇట్లు మీ శ్రీకాంత్ అంకం, సదా విద్యార్థుల సేవలో మీ శ్రీకాంత్ అంకం, శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.